మనకి బయట బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఎలా ఉన్నారంటే జనాలు రావటం, పాకిస్తాన్ నుంచి కొంచెం తక్కువ ఉన్న, బంగ్లాదేశ్ నుంచి చాలా ఎక్కువ ఉన్నారు. రీసెంట్ డికేట్స్ లో చూస్తుంటే డెమోగ్రాఫిక్ వైజ్ కిషన్ గంజ్ అనే లొకేషన్ లో బంగ్లాదేశ్ ఆనుకొని ఉంటుంది. చొరబాటుదారులు నార్మల్ గా వచ్చేస్తూనే ఉన్నారు. అక్కడ ఒక గేట్ లా లేదు, వాల్ లా లేదు, సోలార్ ఫెన్స్ అంతకంటే లేదు. జనాలు వస్తానే ఉన్నారు, అక్కడ సెటిల్ అయిపోతా ఉన్నారు. ఇదివరకు హిందూస్ పాపులేటెడ్, ఎక్కువ పాపులేటెడ్ లైక్ 70-30 అలా ఉండాల్సిన కిషన్ గంజ్ ప్రాంతం ఇప్పుడు రివర్స్ అయిపోయి 30-70 అయిపోయింది. 68% ముస్లిం పాపులేషన్ ఉంది ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ లో. సో ఇదేంటంటే మన వాళ్ళు లైక్ పాస్ట్ డికేట్స్ నుంచి చేస్తున్న తప్పిదాలు. అక్కడ ఒక గేట్ లా పెట్టుకొని అక్కడ ఆర్మీని కూడా పెట్టేసి రానికుండా చూసుకోవాలి కదా. అక్కడ నుంచి వస్తారు, ఆ పాపులేషన్ ఏ గవర్నమెంట్ కి అయితే ఓటేస్తుందో ఆ గవర్నమెంట్ వాళ్ళు రాణిస్తారు. ఎందుకంటే వాళ్ళకి మైనారిటీస్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి. వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది కూడా అదే. ఎవ్రీ టైం ఆ 50% పాపులేషన్ ని మెయింటైన్ చేసుకుంటా, సపోర్ట్ ఇచ్చుకుంటా 60% ఉండేటట్టుగా ఈ మమతా చేస్తుంది. అందుకే గొడవలు ఇవన్నీ. అసలు ఇట్లాంటి ఏరియాస్ లో చాలా స్ట్రిక్ట్ గవర్నెన్స్ రావాలి, రానికుండా. మరీ ఘోరంగా ఇంకా ఇండియాలో ఇలాగే పెరుగుతూ ఉంటే అకార్డింగ్ టు ద సెన్సస్ 2047-2050 కల్లా ఇండియా కూడా ఒక ఇస్లామిక్ కంట్రీ కింద అయిపోయే ఛాన్స్ చాలా ఉంది ఇప్పటికే. ఈ రీసెంట్ వీడియోస్ లో కూడా చూస్తున్నాను. తప్పంతా ఇలా చొరబాటుదారులు రావటము, ఇక్కడే ఫిల్టరేట్ అయిపోవటము, అండ్ బర్త్ రేట్, వాళ్ళు ముస్లిమ్స్ ఏమో బర్త్ రేట్ కంట్రోల్ చేయకుండా వాళ్ళు కనేస్తా వాళ్ళ పాపులేషన్ పెంచుకుంటా, అండ్ ప్రాబ్లమ్ కనటము పెంచటం ఎంత కాదు, దే ఆర్ సపోర్టింగ్ దిస్ అదర్ నేషన్స్, భారతదేశాన్ని కాదు అన్నట్టు. రీసెంట్ కొన్ని వీడియోస్ కూడా చూస్తుంటే భారత్ మాతకి జై అంటారు కానీ పాలస్తీన్ కి జై అంటారు. సి వై రిలిజియన్ కమ్స్ బిఫోర్ నేషన్? కంట్రీ ఫస్ట్ కదా, తర్వాత కదా రిలిజియన్. ఇప్పుడు నాకు నేను ఒక హిందూ అంటే నేను ఓన్లీ తిరుపతిలో కూర్చుంటామో లేకపోతే ఏదో దేవస్థానంలో కూర్చుంటాం కాదు కదా, కంట్రీ కదా మెయిన్. ఇప్పుడు క్రిస్టియన్ అంటే ఏదో స్పెసిఫిక్ గా వెళ్ళి ఒక క్రిస్టియన్ లొకేషనే అన్నట్టు కాదు కదా. ఈ పాల్స్ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి వాటికన్ సిటీయే మెయిన్ అన్నట్టుగా కాదు. అదే విధంగా ముస్లిమ్స్ మక్కానే మెయిన్ అన్నట్టుగా కాదు. ఫస్ట్ కంట్రీ ఫస్ట్, నెక్స్ట్ రిలిజియన్, నెక్స్ట్ వాళ్ళ కమ్యూనిటీ. అలా కమ్యూనిటీ బేస్డ్ కూడా ఉండాలని కాదు. లైక్ ప్రయారిటీ వైజ్ చూస్తే ఫస్ట్ నేషన్ ఫస్ట్ రావాలి కదా. వై పీపుల్ ఆర్ నాట్ థింకింగ్ లైక్ దిస్? భారతదేశంలో కూడా ఈ తీవ్రవాద చర్యలు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఎవ్రీ ఇండియన్ ఆలోచించుకోండి, చూడండి. మీ చుట్టూతో ఎటువంటి సస్పీషియస్ యాక్ట్స్ జరుగుతున్నా, మీ దగ్గర ఎటువంటి డెమోగ్రఫిక్ చేంజెస్ చూస్తున్నా, మీ దగ్గర ఎవరు కొత్తగా కనిపించినా అండ్ డౌట్ఫుల్ గా ఉన్నా, వీ డోంట్ నో ఎక్కడ ఏం జరుగుతుందో. బీ కేర్ఫుల్ అండ్ బీ ఆన్ యువర్ టోస్. హై అలర్ట్. 2029 నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. బయట నుంచి ఇండియాలో ఏం చేయకపోతే బయట శక్తులు, ఈ సోరోస్ వాళ్ళు కావచ్చు, ఇటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, ఇటు చైనా కావచ్చు, ఇటు అమెరికా కూడా కావచ్చు, ఎవరు మన దేశం మీద, అందరూ మన దేశం మీద పడి చేస్తున్నారు. సో బీ కేర్ఫుల్. ఎటువంటి డౌట్ ఉన్నా కానీ, ఎటువంటి న్యూ ఫైండింగ్స్ ఇఫ్ యూ ఫైండ్, అండ్ లెట్ ద ఇన్వెస్టిగేషన్ గోస్ ఆన్. యాక్సిడెంట్ లో చచ్చిపోవడమే ఘోరం అనుకుంటే బాంబ్ బ్లాస్ట్ లో చచ్చిపోవడం, కాక్రోచ్లో చచ్చిపోవడం అనేది ఇంకా ఘోరం. సో మన జీవితాలు, మన ఫ్యామిలీ జీవితాలు, మన ఫ్రెండ్స్ అండ్ చుట్టుపక్కల జీవితాలు మన చేతిలోనే ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కడూ అనుకోవాలి ఖచ్చితంగా.